నిజంగా కొన్ని కొన్ని పొలిటికల్ సెటిల్మెంట్లు మరీ ముఖ్యంగా అధికారంలో ఉంటే భలే గమ్మత్తుగాను, ఇంట్రెస్టింగ్‌గాను ఉంటాయి. మనం చూసాం కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈ కూటమి పార్టీల మధ్య ఉన్నటువంటి ఏవైనా గనక విభేదాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొదట పిఠాపురం గురించి మాట్లాడుకోవాలి. అక్కడ పిఠాపురం టీడీపీ ఇన్చార్జ్ ఎన్‌వీఎస్‌ఎస్ వర్మ అండ్ అక్కడ పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి. వీళ్ళ మధ్య వివాదం టీడీపీ, జనసేన మధ్య కొట్టుకోవడం వరకు వెళ్ళింది. వర్మకి ఏదైనా గనక నామినేటెడ్ పదవి ఇస్తామని చెప్పి ఫస్టే చెప్పారు, ఎమ్మెల్సీ ఇస్తామని. అది ఇవ్వలేదు, నామినేటెడ్ పదవి ఇవ్వలేదు, ఆయన పట్టించుకోలేదు. ఆయనలో అసంతృప్తి పెరిగిపోతూ ఉంది. ఆయన అసంతృప్తి పెరిగిపోయింది అనుకుంటే అక్కడ మళ్ళీ జనసేన అధ్యక్షుడు గెలిచే పరిస్థితి ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో వర్మ గనక ఏమన్నా పదవి ఇచ్చారు అంటే అక్కడ ఇంకో పవర్ సెంటర్ తయారవుతుంది. వర్మకు పదవి ఇవ్వకూడదు, కానీ ఒక సెటిల్మెంట్ జరగాలి. ఎలా సెటిల్మెంట్ జరగాలి? అద్భుతమైన సెటిల్మెంట్ చేశారు. వర్మ కోసం కాకినాడలో, అంటే స్పెసిఫిక్గా కాకినాడ అని కాకుండా వర్మ 5 స్టార్ హోటల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించడం కోసం 3.4 ఎకరాలు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించుకుంటూ మొన్న ఒక ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన 5 స్టార్ హోటల్ కన్వెన్షన్ సెంటర్ కోసం 3.4 ఎకరాలు కేటాయించుకుంటూ ప్రభుత్వం మనకు ఉత్తర్వు ఇచ్చింది. తాజాగా ప్రజాశక్తిలో ఒక ఫ్రంట్ పేజీ కథనం కనిపించింది. ఆ కథనం చూస్తే అబ్బాయి ఏమన్నా సెటిల్మెంట్ జరుగుతాయా అనిపించింది. బేసిక్గా 5 స్టార్ హోటళ్ళు కట్టాలంటే పిఠాపురం లాంటి చోట్ల కట్టలేరు. కాకినాడ లాంటి చోట్ల కన్వెన్షన్ సెంటరు 5 స్టార్ హోటల్ అంటే బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. అందుకని చెప్పి కాకినాడలో కావాలి. కాకినాడలో కావాలంటే భూమి కావాలి కదా ప్రభుత్వంది. అందుకని చెప్పి ఏం చేశారట, కాకినాడలో ఏదో పాలిటెక్నిక్ కాలేజీ ఉందట, దాని పక్కనే ఏదో ఏమంటారు ఆయుష్ మెడికల్ ఆసుపత్రి కూడా ఉందట, ఆయుష్ ఆసుపత్రి కూడా ఉందట. ఆసుపత్రి పక్కనే ఆయుష్ మెడికల్ కాలేజీ కట్టాలి అని చెప్పి ప్రభుత్వం ఇంతకుముందు నిర్ణయం తీసుకుందట. ఆయుష్ ప్రభుత్వ వైద్య కళాశాల కట్టాలి అని. అయితే ఇప్పుడు ఈ సెటిల్మెంట్ చూడండి, ఈ ప్రజాశక్తి కథనంలో నీట్గా రాసుకుంటూ వచ్చారు. అక్కడ కట్టాలనుకున్నటువంటి ఆయుష్ మెడికల్ కాలేజీని పిఠాపురం తరలించి ఆ స్థలం వర్మకి ఇవ్వాలి అన్నది ప్రతిపాదన అట. అప్ప ఏమైనా సెటిల్మెంటా? దీని ద్వారా ఆయుష్ మెడికల్ కాలేజ్ కనుక పిఠాపురం వెళ్తే, మా పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న ఉప ముఖ్యమంత్రి చూడండి పిఠాపురం ఎంత డెవలప్ చేశారు అని చెప్పి ఈ ప్రచారానికి ఉపయోగపడుతుంది. అండ్ అదే సమయంలోనే అటు వర్మకు సెటిల్మెంట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ ఆయుష్ ఆసుపత్రి పక్కనే కళాశాల ఉండాలి కదా, జనరల్గా అట్లనే ఉంటాయి కదా అని అంటే అటువంటివన్నీ ఎవరు పట్టించుకుంటారు? అందుకని చెప్పి పిఠాపురానికి తీసుకెళ్ళిపోతున్నారట. అయితే ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఉంది. పిఠాపురంలో తీసుకెళ్ళాలంటే ఎక్కడ పెట్టాలి? ఇక్కడ స్థలం కావాలి కదా. అందుకని చెప్పి ఏం చేశారట, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పిఠాపురం శివార్లలో ఏవో మసీదు భూములు ఉంటే అవి 218 మంది లబ్ధిదారులకు ఇల్లు కట్టుకునేకి ఇళ్ల పట్టాలు ఇచ్చారట, రిజిస్ట్రేషన్ చేసేసారట, పొజిషన్ చూపించారట. ఇంకా బ్యాంకు ఏమైనా లోన్లు ఇస్తే ఇల్లు కట్టుకునేకి వాళ్ళందరూ సిద్ధపడ్డారట. ఇప్పుడు ఆ భూములను ఆయుష్ మెడికల్ కాలేజీకి కేటాయించాలి అని చెప్పి అధికారులు ప్రతిపాదనలు పంపించారట. ఇప్పుడు సిపిఎం దీని మీద ఆందోళనలు చేస్తూ ఉంది. పేదలకు ఇచ్చినటువంటి భూములు ఈ విధంగా చేయడం ఏంటి అని. ఈ సెటిల్మెంట్ చూడండి, కాకినాడలో 5 స్టార్ హోటల్ కన్వెన్షన్ సెంటర్ కడితే బాగుంటుంది, భూమి కావాలి. ఆయుష్ మెడికల్ కాలేజ్కి ఉన్న భూమి దాన్ని వర్మకి ఇవ్వాలి, దాన్ని పిఠాపురం తీసుకెళ్ళాలి, అక్కడ స్థలాలు కావాలి. దానికోసం మసీదు భూములు, ఆ మసీదు భూములు ఆల్రెడీ పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, దాన్ని రద్దు చేసి ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాలి. అధికారంలో ఉండాలి కానీ నిజంగా అసలు బేసిక్గా ఆ వ్యాపారం ఈ వ్యాపారం అంటారు. తెలివితేటలు ఉండాలి కానీ రాజకీయ వ్యాపారానికి మించి ఏం వ్యాపారం జరుగుతుందా? ఇది అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయింది. ఇంత ఇలా సెటిల్మెంట్లు చేయొచ్చా ఎంత ఈజీగా? ఇంకా ఒక ప్రభుత్వ కాలేజీ భూమి 5 స్టార్ హోటల్కు, ఒక 5 స్టార్ హోటల్కు ప్రభుత్వం భూమి ఎందుకు ఇవ్వాలో నెత్తి కొట్టుకున్నా మనకు అర్థం కాదు. పొలిటికల్ సెటిల్మెంట్ ఏమన్నా ప్రభుత్వం అనుకుంటే ఏమైనా ఇస్తుంది, నీ భూమి గుంజుకుంటుంది, ఇంకోరికి కావాలంటే భూమి ఇస్తుంది, ఏదైతే చేయగలుగుతారు కదా. మరి 5 స్టార్ హోటల్ ప్రభుత్వ భూమి ఏంది? వాళ్ళే సమాజ సేవ చేస్తున్నట్లు.
ఎందుకు అంత ఎవరు అడుగుతారు, ఎవరు పట్టించుకుంటారు? రాష్ట్రానికి ఏం కావాలి? బో అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్‌లు కావాలి, అద్భుతమైనటువంటి మసాలాలు కావాలి. ఇవన్నీ ఎవడికి కావాలి? అనుభవించు రాజా అంతే అనుభవించడమే.